జై పద్మశాలి. 10 నిమిషాలు దయచేసి ఓపికతో కూర్చోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి ఒక్క 10 నిమిషాలు అయితే పెద్దలందరూ కూడా కంప్లీట్ చేస్తారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము, మరి శైలజ గారిని ఆశీర్వదించడానికి వచ్చినాము, మీ గ్రామానికి వచ్చినాము. మీరు దయచేసి ఒక 10 నిమిషాలు ఓపికతో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సభాధ్యక్షులు, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఉప్పల శ్రీనివాసులు గారికి, నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పెద్దలు కొట్టపతిని సత్యనారాయణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య గారికి, ఈ గ్రామ పూర్వ సర్పంచ్ శ్రీ పున్న వెంకటేశ్వర్లు గారికి, వనం చంద్రమౌళి గారికి, ఏల యాదయ్య గారికి, చెరుకు మల్లయ్య గారికి, కృష్ణవేణి గారికి, చైర్పర్సన్ అభ్యర్థి మా తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి పున్న శైలజ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నేను హైదరాబాద్ నుంచి రావడానికి ముఖ్య కారణం, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలకు ఒక చైర్పర్సన్గా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మొదటి సీటు దేవరకొండ అని నేను గర్వంగా ఈ సమావేశానికి రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పద్మశాలీలకు న్యాయం జరుగుతలేదని ఒక అపోహను తొలగించడానికి ప్రభుత్వం మనకి ఈ మధ్యనే మన పద్మశాలి ముద్దుబిడైనటువంటి పున్న కైలాస్ నేతను DCC అధ్యక్షులుగా ప్రకటన చేసి, తదుపరి వెంటనే బాలు నాయక్ గారు వారి అపూర్వ అనుభవంతో ఈ పట్టణానికి ఒక పద్మశాలి ముద్దుబిడ్డను చైర్పర్సన్గా నియమించినందుకు ఎమ్మెల్యే గారికి నేను ప్రకటనగా ఈ సభా వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో, బంగారు తెలంగాణలో గత 12 సంవత్సరాలుగా పద్మశాలి జాతికి అడుగడుగున అన్యాయం జరిగిన మాట వాస్తవం. మరి గత ప్రభుత్వంలో మనకు ఎన్నో అవమానాలు జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మనకు అవకాశాలు వస్తాయని ఆశించిన మేరకు కొంత ఆలస్యమవుతున్నా కూడా పద్మశాలీల జాతి పట్ల ప్రభుత్వం కొంత ఆలోచన విధానంతో ముందుకు పోతుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కడా లేని విధంగా మనకు అనుకోకుండా తెలంగాణ సమాజంలో మరి పద్మశాలీల జాతి చైతన్యమంతా అవుతుందనే ఆలోచనతోని, ఒక ఉదాహరణతోని మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో కన్నా ఈసారి సర్పంచులుగా అనేక జిల్లాల్లో మన పద్మశాలి ముద్దుబిడ్డలు విజయం సాధించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను సర్పంచ్ ఎన్నికల ముందు ఒక 5-6 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు పోయి పద్మశాలి ముద్దుబిడ్డలు ఎక్కడ పోటీ చేసినా కూడా స్వచ్ఛందంగా పార్టీ ముఖం చూడకుండా ప్రచారం చేసి రావడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో కూడా అనేక జిల్లాల నుంచి మన పద్మశాలీలు మున్సిపల్ బరిలో ఉన్నారు. ఆసిఫాబాద్ అయితేనేమి, భూపాలపల్లి అయితేనేమి, నల్లగొండ అయితేనేమి, యాదాద్రి జిల్లాలో అయితేనేమి చాలా జిల్లాల్లో పద్మశాలి ముద్దుబిడ్డలు ఈరోజు కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రాంతాలకు మా చేతనైన సహాయంతో వెళ్తూ ఉన్నాము, వారికి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాము. మేము ఆశీర్వాదంలో భాగంగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు పద్మశాలీలను చైతన్యం చేసే దిశగా పద్మశాలి సంఘాలు కూడా ముందుకు రావాలి. మరి రాష్ట్ర పద్మశాలి సంఘాలు ఈరోజు ఎక్కడ కూడా మున్సిపల్ ఎన్నికల్లోనైతేనేమి, మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితేనేమి తిరిగిన దాఖలాలు లేవు. మరి మేము మన పద్మశాలి సర్పంచుగా ఎన్నికైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి పెద్ద ఎత్తున సన్మాన సభ కూడా ఏర్పాటు చేసినాం హైదరాబాద్లో. మరి అనేక 600-700 మంది సభకు ఇచ్చేసారు. ఆనాటి సభకు ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. అలాంటి వారిని మనం చైతన్యపరిస్తే మన జాతి ఇంకా ముందుకు పోతుంది. మనము వారిని ప్రోత్సహించాలి, మనం ముందు పోటీ చేసే వారిని ఉత్సాహపరచాలి, మన వంతు సాయం చేయాలి తప్ప నిరుత్సాహపరచకూడదు. ఎక్కడ పద్మశాలీలు ఉన్నా కూడా మనం పార్టీలను చూడకుండా మన వారిని గెలిపించుకునే విధంగా మనం ముందుండాలి. ఈ దేవరకొండ పట్టణంలో అన్ని వార్డులలో కూడా మన పద్మశాలీలు మనం చైర్పర్సన్ కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని మీరందరూ కూడా గమనించాలి. మీరందరూ కూడా ఓట్లు వేస్తేనే, ప్రకటించినంత మాత్రాన కాదు, గెలిపిస్తేనే ఆమె చైర్పర్సన్గా రేపు కుర్చీలో కూర్చుంటుంది. మనని ఇంత పెద్ద పట్టణాన్ని రాష్ట్రంలో పరిపాలించే ఏకైక మహిళగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన
స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఆయన ఆశీర్వాదంతో మనం ఇంకా ముందుకు పోవాలి. మనం అనేక పదవులలో రాణించాలి. రేపు జరగబోయే రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికల్లో అయితేనేమి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితేనేమి మన వారు ఎక్కడ పోటీ చేసినా కూడా మనం ఇతోధికంగా సహాయపడాలి, ప్రోత్సహించాలని తెలియజేస్తూ ఇంత పెద్ద పట్టణంలో వచ్చినటువంటి అవకాశాన్ని పద్మశాలీలందరూ కూడా ముక్తఖండంతో చెయ్యి గుర్తుకు ఓటు వేసి శైలజ గారిని గెలిపించి చైర్పర్సన్గా ఎన్నిక చేయాలని నేను ఆశీర్వదిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై చేనేత, జై పద్మశాలి.